దీన్ని పుచ్చుకోవడానికి పరిష్కార మార్గం ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం తప్ప అంతకంటే వేరేదేమీ లేదు. ఇంకా రైల్వే వ్యవస్థను నాడు ఏ విధంగా నేడు ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని మనం చూసుకుంటే సమగ్రంగా లోతులోకి వెళ్ళిపోవాల్సిన విషయం. మొత్తం అన్నట్టు ఇవాళ శ్యామ్ పిట్రోడా కానీ, రాకేష్ మోహన్ కానీ, ఇంకా ఇంతకుముందున్న వాళ్ళు కానీ ఏ కమిటీలైనా కూడా నూతన ఆర్థిక విధానంలో భాగంగా అన్నిటినీ ప్రజలకు అందకుండా చేసినట్టే రైల్వేని కూడా చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వాస్తవం. ఇవాళ భారతదేశంలో కాదు, మొత్తంగానే ఆసియా ఖండంలోనే పెద్దదైన రైల్వే ఇవాళ ప్రైవేటీకరణ వైపు దారితీస్తూ మొత్తంగా ప్రైవేట్ పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లోకి అతి తొందరలో చేరబోతున్నది అనేది కూడా ఒక వాస్తవం. దీనికి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే తేడా లేకుండా, తూర్పు పడమర అనే తేడా లేకుండా మొత్తంగా భారతీయ రైల్వే వ్యవస్థని నాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వాలు కుట్రపడతా ఉన్నాయి. అది ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, అది యూపీఏ ప్రభుత్వం కావచ్చు. ఏ ప్రభుత్వమైనా కూడా రైల్వే వ్యవస్థను నాశనం చేసేసి పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడానికే వివిధ కమిటీల పేరు మీద దోపిడీ చేస్తున్నాయి తప్ప అంతకంటే వేరేదేం లేదనేది ఒక వాస్తవం. అది నాడు రైల్వే నిజాము స్టేట్లో ఉన్నప్పుడు ఈ రైల్వే ప్రాంతంలో ఉన్న మొత్తము జిల్లాలను కవర్ చేయకుంటున్నది ఏదైతే ఉన్నదో ఈ రోజు కూడా 1-2 జిల్లాలు తప్ప అంతకంటే ఎక్కువ జిల్లాలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పెరగలేదు. ఇప్పటి వరకు మెదక్ జిల్లా కేంద్రానికి అసలు రైల్వే వ్యవస్థనే లేదు అనేది ఒక వాస్తవం. తెలంగాణ 10 జిల్లాల లోపల మెదక్ జిల్లా కేంద్రానికి ఇప్పటి వరకు కూడా రైల్వే లేదు. పెద్దపల్లి నుంచి, రామగుండం నుంచి, పెద్దపల్లి నుంచి ఒక లైన్ కరీంనగర్ పోయినా కూడా ఒక ప్యాసింజర్ ట్రైన్లు తప్ప ఇంకే ట్రైన్ లేదు అనేది కూడా వాస్తవం. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ పోయేటందుకు ఒక ట్రైన్ లేదు. సికింద్రాబాద్ నుంచి ఆదిలాబాద్ పోయేటందుకు ఇప్పుడు ఒక ట్రైన్ లేదు. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒక ట్రైన్ లేదు. కరీంనగర్ నుంచి నిజామాబాద్ కేంద్రానికి ఒక ట్రైనే లేదు. నిజామాబాద్ నుంచి వరంగల్ వచ్చేటందుకు ఒక కరెక్ట్ లైన్ ఒకటి లేనే లేదు. ఇవాళ తెలంగాణ ఇంతగా అన్యాయానికి గురి కావడానికి కారణం ఏంటంటే తెలంగాణ రైల్వే రంగం లోపల పూర్తిగా సీమాంధ్ర ఆఫీసర్లు, అది ట్రేడ్ యూనియన్ రంగంలో కానీ అదేవిధంగా మొత్తంగా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ లోపల సీమాంధ్ర అధికారులు ఉండడమే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ఇవాళ భావించవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ కాజీపేట తెలంగాణకు పుణ్యకాయలాగా ఉంది. దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి కలుపుతున్న లింక్ ఏదైనా ఉన్నది అంటే అది కాజీపేట. కాజీపేట నుంచి బల్లర్షా 225 కిలోమీటర్లు, కాజీపేట నుంచి విజయవాడ 225 కిలోమీటర్లు, కాజీపేట నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ 150 కిలోమీటర్లు. ఇంత దూరంగా ఉన్న ప్రాంతాన్ని కాజీపేటను ఒక డివిజన్గా చేయాలని గత 30 సంవత్సరాల నుంచి ప్రతిపాదన ఉన్నా కూడా ఇది డివిజన్ చేయకుండా కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ, గుంటూరు 2 డివిజన్లుగా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. విజయవాడకు, గుంటూరుకు కేవలం 25 నుంచి 30 కిలోమీటర్లు మాత్రమే. కానీ విజయవాడ ఒక డివిజన్, గుంటూరు ఒక డివిజన్, 2 డివిజన్లకు ఉంది. అదేవిధంగా 1985 లోపల కాజీపేట లోపల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రపోజల్ వచ్చింది. మొత్తంగా దాదాపు 1000 ఎకరాల భూమిని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. కేంద్ర ప్రభుత్వం లోపల ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహరావు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీని పంజాబ్కు, పాటియాలకు తరలించేసి, దాని తర్వాత మళ్ళీ మొన్న నెల్లూరుకు తరలించేసి, పనబాక లక్ష్మి నెల్లూరు కూడా తీసుకుపోయింది. ఒకప్పుడు కాజీపేట రైల్వే జంక్షన్ దాదాపు 4 ప్లాట్ఫామ్లతోటి విరసిల్లి, కానీ ఇవాళ కేవలం ప్లాట్ఫామ్లే అవుపడుతున్నాయి తప్ప అసలు మనుషులు లేరు అనే విషయాన్ని కూడా పచ్చజెండా ఊపే ఒక గార్డు ఉంటుంది తప్ప రైల్వే ప్లాట్ఫామ్ మీద అక్కడ రైల్వే సెక్షన్ ఏది కూడా అభివృద్ధి కాలేదు అనేది విషయం ఒక వాస్తవం. ఇవాళ అయితే లాలగూడ వర్క్షాప్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఉద్యోగులను, లేకపోయేది ఉంటే విజయవాడ వర్క్షాప్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. కొండపల్లి దగ్గర ఉన్న వర్క్షాప్కు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమైపోతున్నది అని అంటే మొత్తంగా కాజీపేటను కేంద్రంగా చేసుకొని అక్కడ చాలా పెద్ద ఎత్తున 10-20 గ్రామాలు బతికేది. ఎప్పుడైతే నీకు బొగ్గు ఆధారిత ఇంజన్లు పనిచేసినాయో, ఎప్పుడైతే నీకు డీజిల్ ఆధారిత ఇంజన్లు పనిచేసినాయో,
అప్పుడు మొత్తంగానే కాజీపేటను కేంద్రంగా చేసుకొని కాజీపేట చుట్టుపక్కల ఉన్న మట్టుపల్లి, తరాలపల్లి, రాంపేట, మడికొండ, బాపూజీ నగర్, సోమిడి, కాజీపేట, దర్గా, అనంకొండ, అదేవిధంగా ఫాతిమానగర్, దాని పక్కన ఉన్న చుట్టుపక్కల పల్లెలు, ఇవన్నీ కూడా రైల్వే మీద ఆధారపడి. రైల్వే కార్మికులు ఎవరైతే ఉన్నారో ఉదయం 3 గంటలకు నుంచి మనం చూస్తే రాత్రి 11 గంటల వరకు దాదాపు 5,000 సైకిళ్ళు అక్కడ కాజీపేట రైల్వే స్టేషన్లో స్టాండ్లో ఉండేవి. ఉదయం పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ డ్యూటీ అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటలకు మళ్ళీ ఒక్క సైకిల్ కూడా ఉండేది కాదు. అంటే ఆ విధంగా పనిచేసిన రైల్వే కాజీపేట జంక్షన్ను ఇవాళ మొత్తంగానే కార్మికులు లేకుండా, ఉద్యోగులు లేకుండా, అసలు ఉన్న షెడ్లు మొత్తం మూతపడేసి అటు సికింద్రాబాద్ కన్నా ట్రాన్స్ఫర్ చేసి లేదా అటు విజయవాడ కన్నా ట్రాన్స్ఫర్ చేసేసి దశల వారీగా మొత్తంగా కూడా ఇవాళ కాజీపేటను నిర్వీర్యం చేయడానికి కారణం ఏంటి అని అంటే కేవలం అక్కడ ఆదాయము మొత్తంగానే జోన్లో చూసుకుంటే, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో చూస్తే కాజీపేట నుంచి వస్తున్న ఆదాయం మాత్రమే ఎక్కువ. జోన్ మొత్తానికి కూడా కాజీపేట నుంచి వస్తున్న ఆదాయమే ఎక్కువ. ఇప్పుడు ముత్తన్న చెప్పినట్టు బెల్లంపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే కాజీపేట వరకు, ఇటు కొత్తగూడెం నుంచి మొదలు పెట్టుకుంటే కాజీపేట వరకు మొత్తంగా కూడా బొగ్గు గనులకు సంబంధించిన రవాణా ఏదైతుందో రైల్వేలకు కానీ, రైల్వేతర పరిశ్రమలకు కానీ, లేదా విద్యుత్ పరిశ్రమలకు కానీ, మొత్తంగా పరిశ్రమ రంగానికి బొగ్గు ట్రాన్స్ఫర్ అవుతున్న విషయం, రవాణా అవుతున్న విషయం కేవలం కాజీపేట ప్రాంతం నుంచి దాన్ని డివిజన్గా చేస్తే ఆ ఆదాయం మొత్తంగా కూడా స్థానికంగానే ఖర్చు పెట్టవలసి వస్తుందనే ఒక దుర్మార్గ కుట్రతోటి ఇవాళ సీమాంధ్ర అధికారులు దాన్ని రైల్వే డివిజన్ కాకుండా అడ్డుకుంటున్న విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. దీనికి వ్యతిరేకంగా ఎన్ని రకాలుగా పోరాటాలు వచ్చినా ఆ పోరాటాలకు నక్సల్ అనుకూల ఉద్యమాలనే పేరేసేసి ముద్ర వేసేసి మొత్తంగానే రైల్వే జంక్షన్ను రైల్వే ఒక పెద్ద రైల్వే స్టేషన్గా మార్చిన ఒక దుర్మార్గ చరిత్ర సీమాంధ్ర అది రైల్వే అధికారులకు ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం రావచ్చు, అది తెలుగుదేశం ప్రభుత్వం రావచ్చు, లేదా ఎన్డీఏ ప్రభుత్వం రావచ్చు, యూపీఏ ప్రభుత్వం రావచ్చు, ఎవ్వరు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తెలంగాణలో ఉన్న రైల్వేలను అభివృద్ధి చేసేందుకు కించిత్ కృషి కూడా చేయలేదు అనే విషయాన్ని కూడా ఇవాళ మనము పరిగణలో తీసుకోకపోతే చరిత్ర వాళ్ళని ఎట్లయినా క్షమించదు. ఎందుకు క్షమించదు అంటే ఏ ఆదాయం అయితే, ఏ ప్రాంతంలో అయితే, ఎక్కడైతే వనరులు ఉన్నాయో, ఎక్కడైతే రైల్వే లైన్ పడాలనో, ఎక్కడైతే రైల్వే డివిజన్ కావాలనో, ఎక్కడైతే రైల్వే స్టేషన్ కావాలనో అక్కడ వేయకుండా ఎక్కడైతే వద్దో, ఎక్కడైతే తరలించవద్దో, ఎక్కడికైతే మార్పు చేయవద్దో అక్కడికే చేసిన చరిత్ర సీమాంధ్ర రైల్వే అధికారులకు ఉన్నది అనే విషయాన్ని కూడా ఇవాళ మనం గమనించవలసిన అవసరం ఉంది. లాడీసు నెట్టుతున్నది తెలంగాణ కార్మికులు, లాడీసును మోస్తున్న తెలంగాణ కార్మికులు, లాడీసులో కూర్చున్న దొర సీమాంధ్ర అధికారి అనే విషయాన్ని కూడా మనం గమనించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఇవాళ లాడీస్ పోయి ఇవాళ ఇండియన్లో ఉన్న ట్రైన్లో బండీలు వచ్చినాయి, అవి కూడా పోయి ఇవాళ స్పెషల్ ఒక ట్రైన్లే 2 డబ్బాలు ఉన్న రైల్వే అధికారులకు వస్తే దాంట్లో దాదాపు 20-25 మంది అధికారులు కూర్చుంటే ఒక్కడంటే ఒక్కడు తెలంగాణ అధికారి ఉండడు, మొత్తం సీమాంధ్ర అధికారులే అనే విషయాన్ని కూడా మనం గమనించవలసిన విషయం. ఒకటి ఉత్తర భారతదేశం నుంచైనా, లేదా తమిళనాడు నుంచైనా, లేదా సీమాంధ్ర నుంచైనా, అంతే తప్ప తెలంగాణ నుంచి మాత్రం అధికారులు ఎవరు కూడా దాంట్లో లేని పరిస్థితి ఏర్పడ్డదంటే కేవలం వివక్షను, తెలంగాణ ప్రాంతాన్ని ఒక దుర్మార్గమైన వివక్ష గురి చేస్తూ రైల్వేను ఒక ఎటువంటి జీవసత్వం లేకుండా చేయడం లోపల పూర్తిగా వాళ్ళు తమ కబంధాస్తాలు పెట్టుకొని తెలంగాణ రైల్వేను కుచించేటట్టు చేసింది అనే విషయాన్ని కూడా మనం ఇవాళ పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఒకప్పుడు రైల్వే కార్మికులు రోజు కూడా ఆర్ఆర్బి ద్వారా రిక్రూట్ అయ్యేవాళ్ళు. కమర్షియల్ క్లర్క్ ఎస్ఎస్సి 3rd క్లాస్ పాస్, 1st క్లాస్ పాస్ అయ్యి ఉంటే, ఇంటర్మీడియట్ 2nd క్లాస్ పాస్ అయ్యి ఉంటే, డిగ్రీ 3rd క్లాస్ పాస్ అయ్యి ఉంటే టీటీఈ కమర్షియల్ క్లర్క్స్ అనే ఒక పోస్టులు ఒకప్పుడు వచ్చేవి. ఇవాళ అటువంటి పోస్టులే లేవు. ఒకవేళ ఉన్నా కూడా అవి ఉత్తర భారతదేశం తప్ప దక్షిణ భారతదేశం లేవు. దక్షిణ భారతదేశంలో ఉన్నా కూడా అది సీమాంధ్రకు తప్ప తెలంగాణకు లేవు అనే విషయాన్ని కూడా ఇవాళ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాజీపేట రైల్వే జంక్షన్ నుండి దాన్ని డివిజన్గా చేస్తే దాదాపు 200-300 ట్రైన్లు అక్కడి నుంచి పంపవచ్చు, దేశానికి మొత్తానికి కూడా పంపవచ్చు. ఒక్క ట్రైన్ ఒకటి కొత్తది బయలుదేరుతుందంటే దాదాపు 100-150 మంది వర్కర్స్ కొత్తగా రిక్రూట్ కావాల్సిన అవసరం ఉన్నది. అట్లా ఉండేది ఉంటే దాదాపు 10-15 వేల మంది ఉద్యోగస్తులు కాజీపేటను కేంద్రంగా చేసుకొని బతికేవాళ్ళు. కానీ ఇవాళ ఉన్న ట్రైన్లను ఒక్కొక్క ట్రైన్ పూర్తిగా
కుచించి వేస్తూ ఇవాళ కాజీపేట నుంచి బయలుదేరే ట్రైనే లేదు అని చెప్పేసానంటే ఇవాళ మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని చెప్పేసి ఇంత దౌర్భాగ్య వ్యవస్థలో తెలంగాణ రైల్వేస్ను ముఖ్యంగా కాజీపేటను అంచివేసినందుకు కుట్రబడిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా చరిత్రలో ఒక దుర్మార్గ వ్యక్తులుగా నిలిచిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.